ప్లస్ వంటలు. ఇవాళ అయితే మనం చట్నీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. 1 కప్పు వేరుశనగపప్పు, అదే కప్పుతో తినేశనగపప్పు, లిప్పీ బౌల్ ఉంటుంది కదా, అందులో హాఫ్ బౌల్కి కొబ్బరి, 10-12 చిల్లీసు. సో ఇప్పుడు వేరుశనగపప్పు బాండీ పెట్టయితే వేరుశనగపప్పులు వేయించుకుందాం ఫ్రెండ్స్. వేరుశనగపప్పులు వేగడానికి తగినంత ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి. పప్పులు కొంచెం వేగిపోయాక మనం చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా హాఫ్ ఫ్రై అయిన తర్వాత మనం ఇట్లా చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. చిల్లీస్, వేరుశనగపప్పులు ఇట్లా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి రెండు మనకి ఎలా ఫ్రై అయ్యాయో తెలుసుకోవాలంటే ఇప్పుడు చిల్లీస్ మీద వైట్గా కనిపిస్తుంది కదా, అలా వస్తే మనకి చిల్లీస్ ఫ్రై అయిపోయినట్టు. అండ్ వేరుశనగపప్పులు మధ్యలోకి క్రాక్ వస్తే అవి కూడా 2 వేగిపోయినట్టు ఫ్రెండ్స్. అలా 2 వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి అవైతే తీసేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందాక తీసి పెట్టుకున్నాం కదా తినేశనగపప్పు, కొబ్బరి, ఉప్పు, తెల్లగడ్డలు, ఉప్పు మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి. సో ఇవంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం చట్నీ తిరగమాత వేసుకుందాం ఫ్రెండ్స్. ఇందాక వేరుశనగపప్పులు వేయించుకున్న బాండీలోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, పచ్చిశనగపప్పు అండి, కొంచెం మినపప్పు, కరివేపాకు కొంచెం, అలాగే 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియోలో కనిపిస్తున్నట్టు అలా 2 మిర్చి అవి బాగా వేగిన తర్వాత అది తీసుకొని చట్నీలో వేసుకొని కలిపేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఎందులోకైనా బాగుంటుంది. ఇది అయితే మనం నార్మల్గా ఇంట్లో చేసుకునే చట్నీ ఫ్రెండ్స్. అదే మీకు హోటల్ స్టైల్ చట్నీ కావాలంటే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.